కళను బతికించేది మాత్రమే కాదు, పెనునిద్దర వదిలించేది కూడా సినిమా. అందుకే సినిమా ప్రేమికులు లక్షల్లో ఉంటారు, కాదు కోటాను కోట్లల్లో ఉంటారు. జీవితంలోంచి పుడుతుంది, జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరింపజేస్తుంది. కాబట్టే సినిమా అంటే ఎందరికో చచ్చేంత ప్రేమ. అలాంటి సినిమా రంగంలో ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే, వెండి తెరపై చెరగని సంతకాన్ని పెట్టాలంటే ఎంతో కష్టం ఉండాలి, అంతకు మించి కృషి ఉండాలి. కష్టాలను కన్నీళ్లను జత చేస్తూ ఆ కృషిని ఓ సంతకంగా వెండితెరపై చిరస్థాయిలో నిలుచుకునేందుకు ఓ టీం ఈరోజు డైల్ న్యూస్కు వచ్చింది. ఆ కష్టాలను కన్నీళ్లను మాత్రమే కాకుండా చంద్రప్పన్ ఆ ప్రయాణం ఏ విధంగా ఉందో కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం, ఆ టీంతో మాట్లాడదాం. లెట్స్ వెల్కమ్ చంద్రప్పన్ టీమ్. యశ్వంత్ జీ నమస్తే, సోనాలి జీ నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సినిమా ట్రైలర్ చూశాను, ఓకే, బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోయే ముందు మీ ధైర్యం ఏంటో, మీ గుండె ధైర్యం ఏంటో తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్న తర్వాతనే ముందు ఇంటర్వ్యూలోకి వెళదాం. యశ్వంత్ జీ, మీరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే, లీడ్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ యూ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. ఏంటి అసలు మీ గట్స్ ఏంటి, మీ ధైర్యం ఏంటి అసలు? ట్రూలీ స్పీకింగ్, అందరూ ఇన్ని చేసావా అంటుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, భయం వేస్తుంది, కానీ అప్పుడు నాకేం అనిపించలేదు. జస్ట్ లైక్ దట్, ఓకే ఇది మనం చేద్దాం అనుకున్నాము, ముందుకు వచ్చాము, దానికోసం ఏం చేయాలా, ఒక టార్గెట్ అనుకున్న తర్వాత ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలా, ఏం వర్కౌట్ చేయాలా, మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిటేషన్స్లో ఏం చేయగలము అది చేసుకుంటూ వచ్చాను, ఫినిష్ చేశాను. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు నాకు అవునా అని అనిపిస్తుంది అనమాట. అలా అంటే మీ గురించి స్టడీ చేసినప్పుడు ఓకే, మీకు ఎక్కడా సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీకు మాత్రమే కాదు మీ ఫ్యామిలీకి కూడా. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే యువర్ ఇంటూ మెడికల్ ఫీల్డ్ అండ్ యువర్ అనస్థిషియనిస్ట్, రైట్? ఒక డాక్టర్గా ఉండి పేషెంట్స్ని ట్రీట్ చేయకుండా, పేషెంట్స్ని ప్రేమించకుండా సినిమా మీద ప్రేమ ఏంటి, సినిమా మీద మోజేంటి, దీన్ని పిచ్చి అని అనుకోవచ్చా? స్మాల్ కరెక్షన్, పేషెంట్లను ప్రేమిస్తున్నాను, పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను, అలాంగ్ విత్ దట్ ఇది కూడా ఉందన్నమాట. సో రీసెంట్లీ డెవలప్డ్ వన్. సో అలా వచ్చింది. సర్వసాధారణంగా మెడికల్ ఫీల్డ్ అంటే చాలా సోఫిస్టికేటెడ్ ఫీల్డ్, రిస్క్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దే విల్ ఎంజాయ్ ద జాబ్, రైట్? మీరు దాంట్లో ఉండకుండా ఇది ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ లక్ కదా మూవీ అంటే. ఒక మాటలో చెప్పుకోవాలంటే కాస్త నెగిటివిటీ టచ్ పెట్టుకుంటే సినిమా అంటే ఒక మాయ. ఓకే, ఇంత డేర్ ఎందుకు చేశారు? అంటే నాకు కలిగిన ప్రాబ్లం అంటే నాకు ఏదైతే బ్రెయిన్ చేంజెస్ లేదంటే ఒక డే టు డే లైఫ్లో నాకు కమ్మకాస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ నన్ను ఇలా డ్రైవ్ చేసేలాగా చేసాయి. అది అలాగే అంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మోటివేషన్ ఫర్ మీ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అంటే ఇక్కడ వరకు వచ్చానంటే స్టోరీ అంతే. చంద్రప్పన్ మీ సినిమా టైటిల్, సబ్ టైటిల్ రామసముద్ర వాసి. ఏంటి ఈ టైటిల్ వెనుక ఉన్నటువంటి స్టోరీ ఏంటి? దాని కింద సబ్ టైటిల్గా రామచంద్రవాసి అని రామసముద్రవాసి అని పెట్టడంలో ఉన్నటువంటి ఆ ఆంతర్యం ఏంటి? ఈ చంద్రప్పన్ అంటే తమిళ్ నేమ్ కదా, తమిళ్ నేటివిటీ. సో హీరో ఫాదర్ తమిళియన్ అనమాట. హీ విల్ కమ్ టు రామసముద్రం అనేది ఒక బార్డర్ విలేజ్, ఏపీ, తమిళనాడు, కర్ణాటక బార్డర్ విలేజ్. అక్కడ మిక్స్డ్ పీపుల్ ఉంటారనమాట, అంటే లాంగ్వేజ్ కూడా మిక్స్డ్గా మాట్లాడుతుంటారు. సో తమిళనాడు నుంచి వచ్చిన తమిళియన్ రామసముద్రంలో సెటిల్ అయితే ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అతని అబ్బాయి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆ తాలూకు స్టోరీనే ఈ చంద్రప్పన్. ట్రైలర్ చూస్తే ప్రేమ ఉంది, పగ ఉంది, సెంటిమెంట్ ఉంది, నిరూపించుకోవాలన్న కసి ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. ఓకే, ఓవరాల్గా పట్టుకుంటే సినిమా సోల్ ఏంటి, అసలు కథలో ఉన్నటువంటి ఆత్మ ఏంటి? రివెంజ్ డ్రామా. ఇట్స్ ఏ టోటల్ రివెంజ్ డ్రామా. కానీ రివెంజ్ డ్రామా అని ఆడియన్కి లాస్ట్ వరకు అర్థం అవ్వదన్నమాట. సో అన్నీ చూస్తూ వస్తే ఓకే ఎందుకు జరిగిందా మొత్తం స్టోరీ అనేది లాస్ట్లో అర్థమవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికత ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చారు మీరు, మదనపల్లి నుంచి. హార్స్లీ హిల్స్ లాంటి అందమైన ప్రదేశం కూడా ఉంటుంది. మళ్ళీ అదే అడుగుతున్నాను, ఈ రిస్క్ ఎందుకు తీసుకున్నారు అని. చాలా సోఫిస్టికేటెడ్గా వెళ్ళిపోవచ్చు కదా. రిస్క్ తీసుకోవాలనిపించింది ఒక స్టేజ్ తర్వాత. రిస్క్ ఓకే, లెట్ us టేక్ ది రిస్క్, లెట్ us ట్రై ఇన్ సమ్ అదర్ ఫీల్డ్.
దో ఇట్ ఈస్ రిస్క్, అంటే నోయింగ్లీ తీసుకున్న డెసిషన్ ఇది, Hmm. నోయింగ్లీ తీసుకున్న డెసిషన్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వెరీ సింపుల్, డే టు డే లైఫ్లో మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము, ఓకే. ట్రాక్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చేస్తున్నాము, ఎయిర్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా చూస్తున్నాం. అన్నీ చూసిన తర్వాత అంత రిస్క్ ఎందుకని మనం ఇంట్లో కూర్చోలేం కదా. Hmm. సో లెట్ అస్ ట్రై, నో ప్రాబ్లం. ఏమవుతుంది ఇప్పుడు లైఫ్నే రిస్క్లో చేస్తున్నాం, ఎవ్రీ డే టు డే లైఫ్లో లైఫ్నే. ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అన్ ఎర్త్ అంటే లైఫ్. ప్రాణానికి మించింది ఏం లేదు కదా. మనం ఇంట్లో నుంచి బయట వస్తున్నాం అంటేనే ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాం అన్నట్లు, Hmm. అవునా? సో లైఫ్నే రిస్క్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకేముంది, మనీ, బంగారం, ఎక్సెట్రా ఎక్సెట్రా, అవన్నీ కూడా లైఫ్ ముందు నథింగ్. Hmm. సో లెటస్ రిస్క్, అంతే. నాకు అలా అనిపించింది, అలా వచ్చాను అనమాట. ఈ సినిమా గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. ఈ చంద్రప్పన్ కథ మాత్రమే కాకుండా ఇంకా తెర మీదకి రాబోయేటువంటి ఇంకెన్నో కథలు మీ దగ్గర ఉన్నాయి. Yes. అవన్నీ జీవితంలోంచి పుట్టినవే, మట్టిలోంచి పుట్టినవే, మనిషిలోంచి పుట్టినవే, కొన్ని కన్నీళ్ళలోంచి, కొన్ని కష్టాల్లోంచి అని విన్నాను. ఐ రైట్? ఎస్, అబ్సల్యూట్లీ. అంటే నేనేమంటున్నా అంటే నాకు స్టోరీలు క్రియేట్ చేయడం తెలియదు ఇప్పటి వరకు. మేబీ ఇన్ ఫ్యూచర్, ఐ డోంట్ నో దట్. డే టు డే లైఫ్లో మనం చాలా ఇన్సిడెన్సెస్ చూస్తుంటాము. ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర నుంచి మనం స్టోరీ డ్రైవ్ చేయడం ఈజీ. నాకున్న స్టోరీస్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. సో ఈజీ స్టోరీ వన్స్, అంటే ఒక స్టోరీ రైటింగ్ తెలిసిన వారికి రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నాకు అర్థమైన విషయం నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ దట్. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టోరీస్ అన్నీ కూడా అంతే. డే టు డే లైఫ్లో ఓకే, ఇది కరెక్టే కదా, ఇది సొసైటీలో సో ఊరిలో జరిగింది, లేదంటే ఇది మన బంధువులకి ఇలా జరిగింది, లేదంటే మా ఫ్రెండ్స్లో ఇలా జరిగింది, లేదంటే మా తమ్ముడు ఇలా చేశాడు, ఈ సీన్ కరెక్టే, అలాంటివి ఉంటాయి అన్నమాట. బట్ ఇంప్రెసివ్ ఉంటాయి. సర్వసాధారణంగా ఎవరైనా సినిమా తీసేటప్పుడు హీరోకి ఎక్కువ ఎలివేషన్స్ ఉండాలి, స్క్రీన్ ప్రజెన్స్ హీరోది మాత్రమే ఎక్కువ ఉండాలి, మిగతా వాళ్ళంతా చాలా తక్కువగా ఉండాలని కోరుకుంటారు. కానీ మీ ట్రైలర్ చూసినప్పుడు, ఆ సినిమాకి పనిచేసినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు హీరోయిన్కి కూడా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి స్టోరీ ఇది అని చెప్పి విన్నాను. ఎందుకు హీరోయిన్ తొక్కేయాలి కదా సాధారణంగా, హీరో అనేటువంటి వ్యక్తి ఎందుకు తొక్కేయలేదు? నాట్ ఓన్లీ హీరో, ఏ స్టోరీ, నేను స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, హీరోయిజం చూపించాలనుకోలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. హీరోని ఎలివేట్ చేయాలనుకోలేదు, సినిమాని ఎలివేట్ చేయాలనుకుంటున్నాను. సో సినిమా కథకి ఏం కావాలో అది చేసుకుంటాను వెళ్ళాను నేను. హీరో, ఇప్పుడు విలన్, హీరోయిన్కి ఒక సాంగ్ ఉంది, సోలో సాంగ్. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి ఒక సాంగ్ ఉంది, విలన్కి ఒక సాంగ్ ఉంది. విలన్కి ఒక సాంగ్ ఉంది. సెకండ్ హీరో కూడా ఒక సాంగ్ ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ అది మనం షూట్ చేయలేదు. ఓకే. షూటింగ్కి వెళ్ళలేదు. బట్ ఆడియో ఉంది, దానికి వీడియో కూడా విజువలైజ్ చేసి సెట్ చేసాము, మనం రిలీజ్ చేస్తాం. థియేటర్లో అయితే ఉండదన్నమాట. సో హీరోకి 2 సాంగ్స్ ఉంటాయి, 2 మాత్రమే ఉంటాయి. అంటే నేనేమంటున్నా అంటే స్టోరీకి ఏం కావాలో అది చేశాను నేను, స్టోరీని జస్టిఫై చేశాను అనుకుంటున్నాను అంతే. అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, స్మాల్ ఆర్ బిగ్. ఈ స్టోరీలో నుంచి ఈ క్యారెక్టర్ని తీసేస్తే తర్వాత ఏంది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలా అది. మీతో చాలా మాట్లాడాలి, దానికన్నా ముందు నేను హీరోయిన్ సోనం గారితో మాట్లాడతాను. సోనాలి గారు, ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ 4th ప్రాజెక్ట్, రైట్? ఇప్పటికే 3 ప్రాజెక్టులు చేసి ఉన్నారు కదా, ఎందుకు చంద్రప్పన్ ఎంచుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు? యాక్చువల్లీ దీని ముందు నేను చేశాను కదా మూవీస్, ఆ మూవీస్లో ఏంటంటే ఒక బబ్లీ, చిల్బులి అలాంటి క్యారెక్టర్స్ చేశాను. ఓన్లీ ఒక్క మూవీలో ఏంటంటే కొంచెం డెఫ్త్ క్యారెక్టర్ని చేశాను. బట్ ఈ మూవీలో మీరు ఇందాక అన్నారు కదా హీరోయిన్ క్యారెక్టర్, యాక్చువల్లీ నా స్కిన్ ప్లే కానీ నా స్కిన్ ప్రెజెన్స్ కానీ కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది అండ్ క్యారెక్టర్కి బాగా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ పూర్ణిమ అని క్యారెక్టర్ ఉంది కదా, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కనెక్షన్ ఉంది. సో మెయిన్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆ క్యారెక్టర్ని పిక్ చేశాను, క్యారెక్టర్ నచ్చింది కాబట్టి మూవీ చేశాను. బేసికలీ ఫర్ ద క్యారెక్టర్ ఓన్లీ. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, బికాజ్ ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగు అమ్మాయిల ఉండి కూడా తెలుగు మాట్లాడటం లేదు. బట్ మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఒడియా అయినప్పటికీ, ఒడిషా అయినప్పటికీ కూడా
తెలుగు కావాలని నేర్చుకున్నారా లేకపోతే తెలుగు నేటివిటీతో మీకు సంబంధం ఉందా? లేదు సార్, ఏమీ సంబంధం లేదు నాకు. జస్ట్ బికాస్ మా మమ్మీకి కొంచెం ఉంది. మా మమ్మీ పుట్టారు పెరిగారు విశాఖపట్నంలో కాబట్టి తనకి వచ్చేది. బట్ నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బేసికల్లీ డే టు డే లైఫ్లో కూడా మీతో మాట్లాడాలి, మీకు ఏదైనా అడగాలి, మీకు హిందీ రాదు అన్నప్పుడు నాకు కష్టం అనిపించేది. ఇంకొకటి ఏంటంటే నాకు లాంగ్వేజ్ రాదంటే నేను మీతో కనెక్షన్ అనేది బికాస్ సౌత్ ఇండియన్స్ ఓన్లీ డిపెండబుల్ ఆన్ దేర్ లాంగ్వేజ్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. తెలుగు తమిళ అయినా తమిళ్ చెప్తారు. సో అదనమాట. సో అది ఒకటి నాకు అనిపించింది. సో మీతో కనెక్షన్ బిల్డ్ అవ్వాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే నాకు మీ వర్డ్స్ అర్థం కాదు, సీన్ అర్థం కాదు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను మీకు నా ఫీలింగ్స్, ప్లస్ నా ఐస్ లో కనిపిస్తుంది దట్ కనెక్షనే లేదు బట్ చేస్తుంది. రట్ట అంటారు కదా, బై హార్డ్ అనేది ఉండకూడదు. అందుకే నేను నేర్చుకున్నాను అనమాట. అండ్ నాకు తెలుసు చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు చెప్పడానికి సిగ్గుపడతారు, ఇంగ్లీష్ ఎక్కువ హిందీ ఎక్కువ మాట్లాడతారు. బట్ ఎందుకో నేను ఎప్పుడైతే లాంగ్వేజ్ నేర్చుకున్నాను నాకు చాలా నచ్చింది లాంగ్వేజ్. సో నేను తెలుగు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడతాను. ఆ నేటివిటీ, ఆ న్యాచురాలిటీ మీ కళల్లో మాత్రమే కాకుండా మీ మాటల్లో కూడా కనిపిస్తుంది. అవును. అంటే నాకు జస్ట్ అంటే కొన్ని వర్డ్స్ రావు, నంబర్స్ రావు, అలాంటి దగ్గర వస్తుంది తప్ప. ఇంత బాగా మాట్లాడుతున్నారంటే చాలు, అంటే పర్ఫెక్ట్ గా మీరే రాయడం లేదు. 80-85% వరకు మేనేజ్. చదవడం రాదు తెలుగులో, ఇంగ్లీష్ లో అంటే రాసి ఇస్తారు, బట్ మాట్లాడడం అయితే మేనేజ్. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మూవీ అన్నప్పుడు డైలాగ్స్ చెప్పాలి, కొన్నిసార్లు కోపంగా, ఆవేశంగా, సెంటిమెంటల్ గా, రొమాంటికల్ గా చెప్పాలి. హౌ డిడ్ యూ ఫీల్ దట్? సార్ ఇక్కడ 2 things ఉన్నాయి సార్. ఫస్ట్ అనేది నాకు యాక్టింగ్లో ఎవరు గురువు లేదు, అది నాకు అంటే వచ్చింది దేవుడి నుంచి, గాడ్ గిఫ్ట్ నాకు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను క్లాసికల్ డాన్సర్ కాబట్టి మనం 3 minutes సాంగ్ నేను ప్రెజెన్స్ చేస్తాను కదా. సో ఐ నో దాంట్లో కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో దానికి నాకు అంటే దాని గురించి నాకు బాగా నాలెడ్జ్ ఉంది. సో స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు సార్ కానీ కో డైరెక్టర్స్ కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది సీన్, ఇది సిచ్యువేషన్. సో దాన్ని బట్టి అలాగే మూడ్ని మెయింటైన్ చేసి దాన్ని చేస్తాను. డైలాగ్ వచ్చేసి సార్ 1 hour ముందు తీసుకుంటాను, బికాస్ నాకు తెలియని లాంగ్వేజ్ కదా, ఎగ్జాక్ట్లీ లైన్ టు లైన్ చెప్పాలి కాబట్టి 1 hour బిఫోరే తీసుకుంటాను నేను ఆ డైలాగ్స్ని. ముందు ప్రిపేర్ అవ్వను, మళ్ళీ అది బై హార్డ్ వస్తుంది, నేచురాలిటీ పోతుంది. అందుకే 1 hour ముందే నేను చదువుతాను అని చెప్తాను, బికాస్ నాకు మెమరీ పవర్ కొంచెం షార్ప్గానే ఉంటుంది. కొంచెం పెద్ద హెవీ వర్డ్స్ ఉంది అనుకోండి, ఆ రొటేషన్ అనేది తెలుస్తుంది, బట్ ఇట్స్ ఓకే ఫైన్ ఇమోషన్లో కానీ, బట్ ఆ డిఫరెన్స్ నేను రానివ్వను బేసికలీ. మీ గురించి మాత్రమే కాకుండా సినిమా క్రూ గురించి నేను చాలా ఇన్డెప్త్ ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పుడు నేను యశ్మన్ గారిని అడిగాను, ఆ సినిమా నేను చూస్తాను అంటే, లేదండి July 10th వరకు కంపల్సరీగా ఆగాల్సిందే అని చెప్పారు. బట్ మూవీలో హీరోకి ఎంత ఎలివేషన్ ఉంటుందో, ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో, యాజ్ అ యాక్ట్రెస్గా, హీరోయిన్గా మీకు కూడా ఆ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్? yes 100% రైట్ ఉంది కాబట్టి అంటే సార్ నాకు ముందు నుంచే చెప్పారు, చాలా లెంతీ క్యారెక్టర్, చాలా అంటే అంటారు కదా షోల్డర్ పైన ఒక హెవీ ఇదిని పట్టుకొని వెళ్ళాలి, ప్లస్ ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఇంకా ముందు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక ఉమెన్ జర్నీని కెరీ చేయాలి. సో అదే దాన్ని కూడా కెరీ చేయడంతో పాటు డైలాగ్స్, క్యారెక్టర్ అన్నిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ దాన్ని చూసి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ లర్నింగ్ ప్రాసెస్ ఆల్సో. కొన్ని దగ్గర ఇప్పుడు దీంట్లో ఒక సాంగ్కి ఒకటి సార్ 60+ క్యారెక్టర్ ఒకటి చేసాం కదా, ఒక సాంగ్కి చేసాం. బిఫోర్ దట్ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. సార్ దట్స్ ఎక్స్పీరియన్స్. ఓకే నేను ఇలా కనిపిస్తున్నాను ఈ లుక్లో, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉంటుంది ఈ లుక్ చేస్తే, నా లుక్ ప్రెజెన్స్ ఇలా ఉంటుంది ఆన్ స్క్రీన్, అలా సార్. ఎవ్రీ ఈజ్ అ లర్నింగ్ ప్రాసెస్, విత్ ఎ లర్నింగ్ ప్రాసెస్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. యూ రేజ్డ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఫామ్, బేసికల్గా మీరు క్లాసికల్ డాన్సర్ కదా. ఈ 4 ప్రాజెక్ట్స్లో మీ ఆర్ట్ని పర్ఫామ్ చేసేందుకు, బాగా డ్యాన్స్ చేసేందుకు మంచి స్కోప్ దొరికిందా, లేకపోతే ఆర్ యూ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ అనదర్ ప్రాజెక్ట్? No sir, I'm very happy with the projects what I did actually, because దాని వెనక ఒక డైరెక్టర్ నమ్మకమే మాత్రమే. లైక్ నా ఫస్ట్ మూవీ నుంచి ఈ 4th మూవీ వరకు ప్రతి దగ్గర నేను ఆడిషన్ ఇచ్చాను. సార్కి ఇవ్వలేదు అనుకుంటా, సార్ జస్ట్ నా అంటే అప్పటికి 2 మూవీస్ నాది రిలీజ్ అయ్యాయి కాబట్టి సార్ చూసారు. సో చూసారు, ఈ మూవీకి ఆడిషన్ ఇవ్వలేదు, బట్ ప్లాన్ మ్యాన్కి నేను ఆడిషన్ ఇచ్చే సెలెక్ట్ చేశాను. సో వాళ్ళకి ఒక ఆ నమ్మకంతో నేను చేసి వచ్చాను అనమాట. అలా యాక్చువల్గా ఈ రోజుల్లో అష్మాన్జీ హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ చేసినటువంటి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. ఒకవేళ అంత పెద్ద యాక్ట్రెస్ అయినా కూడా యాక్టింగ్కి స్కోప్ లేని ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇలాంటి టైంలో చిన్న సినిమా అయినప్పటికీ, చాలా డేర్ చేస్తున్నప్పటికీ
యాక్ట్రెస్కి మీరు ఆ స్థాయి ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ తను కూడా పర్ఫామ్ చేసినందుకు చాలా స్కోప్ ఇచ్చింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దాట్. ఏంటి మీ నమ్మకం ఏంటి అసలు? ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలకి రీచ్ అవుతుంది, ఆడియన్స్ ప్రేమిస్తారు, మంచి ప్రశంసలు దక్కుతాయనేటువంటి నమ్మకము మీ అందరిలో కనిపిస్తుంది. ఏంటి, వాట్స్ దట్ స్ట్రెంగ్త్ ఏంటండి? ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఫర్ మీ. నాట్ ఓన్లీ దిస్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి. అది పక్కన పెడితే ఇక్కడ ఏమంటే హీరోని కావాలని ఎక్కడ ఎలివేట్ చేయలేదు మనం, హీరోయిన్ కూడా కావాలని ఎక్కడ ఎలివేట్ చేయలేదు. నో అదర్ క్యారెక్టర్. అంటే రియల్ లైఫ్లో నేను చూసినవి, నాకు విన్నవి, చదివినవి, చూసినవి, ఆ క్యారెక్టర్స్ని బెటర్ వేలో ఎలా ప్రజెంట్ చేయాలో అలా చేశాను అనమాట. ఆ క్యారెక్టర్స్కి మీరు ఇందాక అన్నట్లు ఎవరెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎలివేషన్ ఇస్తే హీరో తగ్గిపోతాడనో హీరోయిన్ తగ్గిపోతాడు అని నేను ఎవరు అనుకోలేదు. నా స్టోరీ నేనేం చెప్పిందో అదే చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నేను ఏది ఊహించానో, ఏది రాసుకున్నానో అది చేసుకుంటూ వెళ్ళాను. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఇప్పుడు స్టోరీ అంటే డే టు డే లైఫ్లో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఫిక్షనల్, మన లైఫ్లో జరిగినవి, విన్నవి, చూసినవి అన్నీ, అబ్బా ఇది జరిగిందా, ఇలా జరిగిందా, ఓకేనా, ఇలాంటి అవునా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ గ్యాదర్ చేస్తే ఈ మూవీ అవుతుంది అనమాట. సో ఇట్ హ్యాస్ 7 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కో బ్యాక్ స్టోరీ అనమాట. 7 ఇంక్లూడింగ్ విలన్. విలన్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఓకే, వై హీ బికేమ్ విలన్ అనేది ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. సో అలా మూవీ అంటే ఎంత కాదనుకున్నా గేమ్ ఆఫ్ లక్. సినిమా అంటే ఒక మాయా ప్రపంచం. మీ కెరియర్ని పణంగా పెట్టి, మీ ప్రాక్టీస్ని పణంగా పెట్టి, అప్పు చేసో లేకపోతే సేవ్ చేసుకున్న దాంట్లో పెట్టి ఒక బడ్జెట్, నేను ఐ కాంట్ రివీల్ ఇట్ ఆన్ ద స్క్రీన్ కాబట్టి చెప్పలేను, ఒక పెద్ద బడ్జెట్తో అయితే తీశారు కదా. ఫ్యామిలీ ఏమి అనలేదా? ఎందుకురా బాబు మనకి చికాకు, మనకి ఎందుకని చెప్పి ఏమి అనలేదా? ఎస్, అంటే నా ఫ్యామిలీ ఎలా అంటే, ఓకే మన ఇప్పుడు నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ ఓన్లీ మై డిగ్రీ ఇన్ మై హ్యాండ్. ఓకే, ఐ హ్యావ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నేను తీసుకోలేదు ప్రాపర్టీస్, యాన్సిస్టర్ ప్రాపర్టీస్ నేను తీసుకోలేదు, మా బ్రదర్స్కి ఇచ్చేసాను. ఆ విషయం పక్కన పెడితే నేను డిగ్రీతో ఉన్నాను. అప్పుడే క్వశ్చన్ చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు నన్ను, అరే ఏమి లేదు నీ దగ్గర, నీతో నేను ఎలా ఉండాలి, లేదంటే నీ బంధువులు ఎలా ఉండాలి అని ఎవరు అనలేదు. ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నారు అని ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే సేమ్ థింగ్. ఓ మన ఫ్యామిలీ నుంచి సినిమా వైపు ఒకరు వెళ్తున్నారు, లెట్ అస్ ఎంకరేజ్ హిమ్. ఎస్, అది అందరిలో చూశాను నేను. ఎవ్రీబడి ఎంకరేజ్, ఎవ్రీబడి సపోర్టెడ్. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అనేటువంటి ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ దాని తర్వాత రిలేషన్స్, బాగా క్లోజ్గా ఉండేటువంటి పీపుల్ అండ్ బై సేమ్ ఫ్రెండ్స్ ఏం భయపెట్టలేదా? 2 waysలో ఉన్నారు, కాయనికి బోత్ సైడ్స్ ఉన్నట్లు ఉన్నారు. బట్ నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను అపోజ్ చేయలేదు. బికాజ్ ఇప్పుడు నా క్లోజ్ సర్కిల్లో అందరికీ నేను అంటే మీ ఫ్యామిలీతో ఇప్పటికే టాలీవుడ్తో మూవీతో టచ్ ఉంటే పర్లేదురా, వీ హ్యావ్ టు డూ దట్ అని చెప్పి అంటారు. మీకు ఎక్కడ టచ్ లేదు కదా, మీరు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వ్యవసాయం ఆధారితమైనటువంటి ఫ్యామిలీ మీది, మీరు చదువుకుని మంచి పొజిషన్లోకి వచ్చారు, ఎందుకు ఇంత బర్డన్ అవసరం అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా అని అంటున్నారు. ఉన్నారు ఫ్రెండ్స్లో ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు అపోజ్ చేయలేదు. అంటే వాళ్ళకి చిన్నప్పటి, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఐఎమ్ ది ఓన్లీ డాక్టర్ అండ్ దే నో హౌ ఐ బికేమ్ డాక్టర్. సో ఇతనిలో పట్టుదల ఉంది, ఈ కెన్ డూ ఎనీథింగ్, ఇతను అనుకుంటున్నాడు చేయగలడు, సో చేస్తాడు. దే బిలీవ్డ్, ఎవ్రీబడి బిలీవ్డ్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తే నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్, నేను ఫస్ట్లో చెప్పినప్పుడు ఐడియా గమ్మన్న బా నువ్వేంది బా స్టోరీ అలా అన్నారు. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, నేను యూజీ పీజీ అంతా అక్కడే చేశాను. ఓకే, నా ఫ్రెండ్స్ని ఒక 10 మెంబర్స్ని ఒకసారి పోగేసి వాళ్ళకి స్టార్టెడ్ నరేటింగ్ స్టోరీ అనమాట. దట్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు అదే చెప్పారు, మీరు ఒక 40 స్క్రిప్ట్ల వరకు రెడీ చేసుకున్నారు, బౌండెడ్ స్క్రిప్ట్స్. ఆ బౌండెడ్ స్క్రిప్ట్స్ మొత్తాన్ని మీ ఫ్రెండ్స్కి ఇచ్చి చదవమని చెప్పి, మీరు నాకు మిర్రర్, మీ ఒపీనియన్ నాకు డైరెక్ట్గా చెప్పండి అని చెప్పి అన్నారు. అంటే మీరేంటో ప్రూవ్ చేసుకునేటువంటి స్ట్రాటజీయా, లేకపోతే నిజంగానే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునేటువంటి విధానమా ఆ బౌండెడ్ స్క్రిప్ట్స్ ఫ్రెండ్స్కి? నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే అది డిఫరెంట్ స్ట్రాటజీ. అలా కాదు, నా ఉద్దేశం అది కాదు. ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్, అది కూడా ట్రావెలింగ్ కూడా కదా, ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ న్యూ పాత్. సో వెదర్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్, దానికి వాళ్ళ పాజిటివ్ వేలో ఆలోచించి వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చెప్తారా అంటే మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. రైటింగ్, ఓకే
రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక బ్రెయిన్ ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటుంది, మల్టిపుల్ వేస్లో ఆలోచించినప్పటికీ కన్విన్స్ చేసుకుంటూ ఒకసారి రాసే పరిస్థితి వస్తుంది అనమాట. సో మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఒపీనియన్స్. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, ఒకవేళ రాంగా, ఆ డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది అన్నమాట. సో నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి స్టోరీ నరేట్ చేసి, ఓకే బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు, నువ్వు ఇలాగే తీయగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పారు. అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత రా పిక్చర్ వాళ్ళకి చూపించాను నేను. ఓకే, మనకి బీజిఎం లేదు, డబ్బింగ్ కూడా లేదు. అంటే అక్కడున్న సెట్స్లో వాయిస్ ఏది ఇచ్చుంటారో అది కొన్ని వినపడతాయి, కొన్ని డైలాగ్స్ వినపడవు, అలా ఉంటుంది కదా. సో అలాంటిదే చూపించారనమాట. ఆ రోజు ఏం చెప్పావో ఈరోజు మేము చూసాము. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండాలో అక్కడ ఉంది, ఎక్కడ సెంటిమెంట్ ఉండాలో అక్కడ ఉంది, యాంటీ క్లైమాక్స్ ఎలా రావాలో వచ్చింది, క్లైమాక్స్కి ఏం చెప్పాలనుకున్నావో క్లియర్గా ఉంది. మనం ఏం చెప్తున్నాను, అల్టిమేట్గా ఒక పాయింట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్గా మనకు ఉంటే వీ కెన్ ప్రజెంట్. ఓకే, సో మనకి పాసిబుల్ వేస్ ఏమున్నాయి, మన అవైలబుల్ రిసోర్సెస్ ఏమున్నాయి, రిచ్గా చెప్పగలమా, పూర్గా చెప్పగలమా, ఆ విషయం పక్కన పెడితే మన బ్రెయిన్లో మనం ఏం చెప్పగలుగుతున్నాము, ఆ పాయింట్ ఆడియన్కి రీచ్ అయిందా లేదా, దట్ ఈజ్ సక్సెస్ ఆఫ్ డైరెక్టర్. ఐ థింక్ రైటర్ కానీ డైరెక్టర్ కానీ నేను 100% సక్సెస్ అయ్యా ఆ విషయంలో. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ లాస్ట్లో కన్క్లూడ్ చేసి ఒక స్క్రోలింగ్స్లో వేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. నువ్వు అనుకున్న పాయింట్స్ అన్నీ కన్వే చేయగలిగావు. ఓకే, అర్థమైంది కదా. ఏ పాయింట్ కూడా ఇప్పుడు ఇల్లాజికల్ పాయింట్స్ ఎక్కడ ఉండవు. ఇప్పుడు స్టోరీ సెటప్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ తీసుకుంటారు, దానికి మళ్ళీ రెజల్యూషన్లో ఎక్కడ పొంతన లేకుండా వదిలేసి ఉంటారు, కన్క్లూజన్ లేకుండా వదిలేసిన సినిమాలు చాలా ఉంటాయి. మనం ఏ పాయింట్స్ తీసుకున్నామో ఎవ్రీ డాట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ మై ఫిల్మ్. అది అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ డాట్స్ అన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసావు, నువ్వు ఎమోషన్స్ అన్నీ తీసుకురాగలిగావు, చాలా చాలా బాగుంది అని చెప్పారు. రా పిక్చర్ చూసిన వాళ్ళు వితౌట్ బీజిఎం, వితౌట్ డిఏ కూడా అవ్వలేదు అప్పటికి. ఓకే, ఓన్లీ రా ఫుటేజ్ చూపించే. సోనాలి గారు మీ గురించి చెప్తూ, ఓకే, ఈ చంద్రప్పన్ మూవీకి నన్ను ఆడిషన్ కూడా తీసుకోలేదు అని చెప్పారు. ఏంటి తన మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అండ్ బై ద సేమ్ వే నేను ఆ పూర్ణిమ అనేటువంటి సాంగ్ చూశాను. ఓకే, సాధారణంగా హీరో చూపించాలంటే కాస్త ఎరోటిక్ సీన్స్ అండ్ బై ద సేమ్ వే వల్గారిటీ ఉండేటువంటి సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ పూర్ణిమ సాంగ్ చూసినప్పుడు నాకు తెలుగుదనం ఉట్టిపడింది. తన కళ్ళల్లో, తన డాన్స్ మూమెంట్స్లో కూడా నాకు చాలా ప్రొఫెషనలిజం కనిపించింది. అంటే ఏంటి తన మీద మీకు ఉన్నటువంటి అంత నమ్మకం ఏంటి అంటున్నారు? అసలు నమ్మకం ఏం లేదు, తను ఎవరో నాకు తెలియదు. రియల్లీ హౌ డిడ్ యూ సెలెక్ట్? అది ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, ఓకే నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడ పని చేయలేదు, ఒక్కసారిగా బిగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాను, అది తెలుస్తుంది, అంటే హెవీ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ఇంత మనం క్యారీ చేయగలమా లేదా, ఫస్ట్ ఇనిషియల్గా ఒక ట్రయల్ షూట్ వేద్దాం అట్లా అనేసి నేను ఒక 15 days ఆఫ్ షెడ్యూల్ చేసుకున్నా. ఆ షెడ్యూల్లో హీరోయిన్ లేదు, అప్పటికి సెర్చ్ చేస్తున్నాం హీరోయిన్స్ కోసము, అది జరుగుతుంది. హీరోయిన్ లేని షెడ్యూల్, నాకు కావాల్సిన క్యారెక్టర్ మాత్రమే తీసుకొని ఒక 10 days చూసుకొని ఎడిట్ చూసుకొని బాగుంది, చేయగలము అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఈ 10 days షెడ్యూల్ అయ్యే లోపే అర్థమైంది, ఓకే ఇది బాగా వస్తుంది. మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ డే టు డే మనకి ఫుటేజ్ చూపించేసేవాళ్ళు, సీన్ లాగా ప్రజెంట్ చేసేవాళ్ళు. ఓకే బాగుంది, దీనికి బీజిఎం అంటే వాళ్ళు టెంటేటివ్ బీజిఎం ఏదో వేసేవాళ్ళు, ఓకే అండి మనకి క్యారీ అవుతుంది, మనం చేయగలం. సో ఐ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ దట్ 10-15 days అనమాట. అప్పుడు మా డిఓపి ఉన్నారు కర్ణ గారు, నేను చెప్పాను మనం ఇంకా హీరోయిన్ వరకు వెళ్ళలేదండి, ఈ షెడ్యూల్ బ్రేక్ ఇద్దాము, నెక్స్ట్ షెడ్యూల్కి మనము హీరోయిన్ నేను పిక్ చేసుకుంటాను, ఆల్రెడీ మన దగ్గర చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి అన్నాడు అనమాట. సార్ ఐ హ్యావ్ సమ్ ప్రొఫైల్స్, నేను ప్రీవియస్లీ వర్క్ చేసినవని ఒక 6 numbers ఇచ్చాడు. నేను అందరివి ప్రీవియస్ మూవీస్ చూశాను. చూసిన తర్వాత ఓకే తనైతే జస్టిఫై చేయగలదు అని అనిపించింది, తీసుకున్నాను. షీ డిడ్ వెల్, ఫ్యాంటాస్టిక్. అంటే వేరే అదర్స్ ఎవరైనా అంటే చేసిండగలరో లేదు అది నాకు తెలియదు, కానీ ఏంటి సోనాలి గారి స్ట్రెంగ్స్ ఏంటి? యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. ఓకే, తను ఇప్పుడు మీరు ఈరోజు షూట్ మనం 11కి అనుకున్నాం, ఐ కేమ్ బై 10:30 రైట్, 11కి స్టార్ట్ అవ్వలేదు. బట్ షూట్ టైంలో తను ఏ టైం కనిపిస్తే ఆ టైం వచ్చేస్తుంది అంతే. పంక్చువాలిటీ, దట్స్ అ డెడికేషన్ రైట్? డెడికేషన్ ఉండాల్సింది కూడా అదే. అవును,
నేను ఒక్క విషయం అయితే క్లియర్గా చెప్తాను, ఎక్కడ 60 days షూటింగ్లో తన పెయిన్స్ ఏంటి, తన సఫరింగ్స్ ఏంటి ఎప్పుడు నాకు చెప్పలే. ఎక్కడ కంప్లైంట్స్ లేవు. నో కంప్లైంట్స్ అట్ ఆల్, నో కంప్లైంట్స్ అట్ ఆల్, ఎక్సెప్ట్ సొనాలి. మోర్ దెన్ 95% ఆర్టిస్టులు వచ్చి సార్ నాకు ఈరోజు వాటర్ బాటిల్ రాలేదు. సచ్ ఎ సిల్లీ థింగ్, రైట్? అంతే కదా, అర్థమైంది కదా. పెద్ద ప్రాజెక్ట్స్ లో అవుట్డోర్ లో చేస్తున్నప్పుడు ఎన్నో కొన్ని ఫ్లాస్ ఉంటాయి కదా. చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఎవరినో కామెంట్ చేయడానికి కంప్లైంట్ అండ్ కాంప్లిమెంట్ అని కాదు, అంతే. అదే ఎగ్జాక్ట్లీ. బట్ షీ నెవర్ కంప్లైంటెడ్ ఎనీథింగ్. తన సఫరింగ్స్ ఏందో, తన బాధలు ఏందో, అది చాలా ఇంప్రెసివ్ ఉంటుంది. యాక్టింగ్ వైజ్ వచ్చామంటే మనం ఏం చెప్పామో అది అట్లే అలాగే గ్రాస్ప్ చేస్తుంది. 1 or 2, 3, 4 takes, దట్స్ ఆల్, అయిపోతుంది, షార్ట్ అయిపోతుంది. చాలా బాగా చేస్తారు. షీ హాజ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. ఎమోషన్, ఫన్నీ సిచ్యువేషన్. ఇప్పుడు మనం సీన్ రాసేటప్పుడు ఈ సీన్ ఎందుకు తీస్తున్నాము, ఓకే, ఈ సీన్ని మనం స్టోరీకి ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము, ఈ సీన్లో మనం ఏ రసాన్ని పండించాలి, బాధను పండించాలా, కామెడీగా చెప్పాలా, ట్రాజడీగా చెప్పాలా, సీరియస్ చెప్పాలా, కరెక్ట్గా క్యాచ్ చేస్తుంది, అలాగే పోర్ట్రే చేస్తుంది. అండ్ బైసంవే నేను కూడా మిమ్మల్ని స్క్రీన్ మీద చూశాను. ఓకే, ఆ మోటివేషన్ మాత్రమే కాకుండా మిమ్మల్ని మేక్ ఓవర్ చేసుకోవటం మొత్తం. ఓకే, స్క్రీన్ మీద చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా కంప్లీట్ డిఫరెన్స్. ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీరేనా అని చెప్పి అనుకున్నాను, ఓకే, మాటతో పోల్చుకోవాల్సి వచ్చింది. ఓకే, మీ డ్రీమ్ రోల్ ఏంటి? వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఆష్మాన్జీ? అంటే దీనికి సంబంధించి మీరు అడిగేది ఓవరాల్గా అసలు. ఓకే, సినిమాలకు రావడం అనేది కూడా డ్రీమ్ కాదు నాది, బట్ నాకు డ్రీమ్ రోల్ ఉండే ఛాన్సే లేదు. కానీ వచ్చేసరిగా వచ్చాను అంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక్క విషయం అయితే క్లియర్, ఒక రైటర్గా అంటే అయిపోయింది, డైరెక్టర్ అయిపోయింది, అన్ని డైరెక్టర్గా వచ్చేసాను, ప్రొడ్యూసర్ అన్నీ అయ్యాను కదా. మిమ్మల్ని ఒకటే దగ్గర నేను స్టిక్ ఆన్ చేయలేను. లిరిసిస్ట్ మీరే ఉన్నారు, లీడ్ రోల్ మీరే ఉన్నారు, డైరెక్టర్ మీరే ఉన్నారు, ప్రొడ్యూసర్ మీరే ఉన్నారు. ఎక్కడ స్టిక్ ఆన్ చేయాలి? మీరు డైలమాలో పెట్టేశారు మీరు నన్ను. ఓకే, సో యాక్టర్గా ఒకే ఒక రోల్ ఉందండి. నేను స్టోరీ అయితే చెప్పలేను కానీ, ఇఫ్ ఎవ్రీథింగ్ ఫేవర్స్, అంటే నాకు ఇప్పటివరకు ఏది ఫేవర్ కాలేదు. అంటే అందరూ కోఆపరేటెడ్, అది ఫేవర్ జరిగింది. ఐ మీన్ నేను ఏమంటున్నా అంటే ఎవ్రీథింగ్ ఫేవర్స్ అంటే మూవీ ఫీల్డ్లో నా ట్రావెల్కి అన్నీ కరెక్ట్గా జరిగితే నేను అనుకున్న స్టోరీ ఒకటి, అది దట్ విల్ బి మై ఎండ్ స్టోరీ అంతే. సోనాలిజీ, ఏంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీ గురించి చాలా బాగా చెప్పారు, సాధారణంగా ఎవరూ చెప్పరట్లా. మీ గురించి చాలా బాగా చెప్పారు. అది మీ డెడికేషన్కి నేను మళ్ళీ ఇంకొకసారి సెల్యూట్ చేస్తున్నాను. ఏంటి అసలు మీ డ్రీమ్ రోల్ ఏంటి? సార్, ఆ డ్రీమ్ అని ఏమీ లేదు. అంటే బేసిక్గా నాకు హీరోయిన్ అనేది ఎప్పుడు అనుకోలేదు. బికాస్ హీరోయిన్ నాకు అనిపిస్తుంది హీరోయిన్ అంటే నేను స్పెసిఫిక్ రూలే చేస్తాను, ఓన్లీ గ్లామర్ చేస్తాను, ఇది చేయను అది చేయను అని కొన్ని రెస్ట్రిక్షన్ కూడా ఉంటాయి. బట్ నాకు ఓన్లీ యాజ్ అ ఆర్టిస్ట్ చూస్తాను. ఆర్టిస్ట్ మీన్స్ మీరు ఏ రోల్ అయినా చేయాలి, ఎలా అయినా కన్వర్ట్ అయిపోవాలి, దాన్ని అడాప్ట్ చేయాలి, దట్స్. అండ్ ఐ బిలీవ్కి ఒకటి స్టోరీ బాగుంది అండ్ రోల్కి డెప్త్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. 5 minutes క్యారెక్టర్ అయినా అది స్క్రీన్ ప్లేలోనే నేను బాగా పర్ఫామ్ చేశాను అనుకోండి, ఆన్ స్క్రీన్ అది కనిపిస్తుంది, ఆడియన్స్కి వెళ్తుంది, అరే ఆ 5 minutes స్క్రీన్కి వచ్చింది, ఆర్టిస్ట్ బాగా చేశాను. నాకు కావాల్సింది నా లైఫ్లో అదే. సో అదే అందుకే అంటే మూవీస్ వస్తున్నాయి సార్, అంటే టు బి ఫ్రాంక్ చాలా మూవీస్ వస్తున్నాయి. కొన్ని నాకు స్టోరీ నచ్చవు, కొన్ని నా రెస్ట్రిక్షన్కి సెట్ అవ్వవు కొన్ని అలా. సో నేను చాలా సెలెక్టివ్ చేస్తున్నాను అనమాట స్టోరీస్. సో నా లైఫ్లో గోల్ అన్నీ నేను ఎనీ మూవీ చేసినా నాకు 5 minutes చూడండి, 2 minutes చూడండి, ఓకే అమ్మాయి వచ్చింది బాగా చేసింది, ఐ వాంట్ దట్స్ ఓన్లీ ఆన్ మై లైఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, నాట్ యాజ్ అన్ హీరో. అదే నా గోల్ లైఫ్లో. ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్లో ఎవరు మీకు ఇన్స్పిరేషన్? టు బి ఫ్రాంక్, నేను డాన్స్ చేసినప్పుడు మాధురి మ్యామ్ నాకు ఫేవరెట్. నేను నాకు చిన్న అదా ఎక్స్ప్రెషన్ ఉంది కదా, నేను మాధురి మ్యామ్ నుంచి నేర్చుకున్నాను. బట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మూవీస్ చూసాను, శ్రీదేవి గారిది, జయప్రద, ప్లస్ మ్యామ్ పేరు మర్చిపోయాను నేను, సౌందర్య గారు మ్యామ్. అండ్ చాలా పాత హీరోయిన్స్ ఉంటారు కదా, దానిలో ఉన్న లచక్, అదా, ఆరా, అది ఇప్పుడులో ఉన్న హీరోయిన్స్కి చాలా తక్కువ అనమాట. నేను ఆ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. సో ఆ మూవీ నుంచి నేను కొన్ని స్కిన్ ప్రెజెన్స్, కొన్ని యాక్టింగ్ అట్లా నేర్చుకొని ట్రై చేయడం అట్లా చేశాను. సో వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. అండ్ టు బి ఫ్రాంక్, నేను ఎప్పుడైతే కృతి సురేష్ని చూసాను మహానటి మూవీలో, ఐ బికమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కృతి సురేష్. అండ్ ఇట్ సెల్ఫ్
ఈ మూవీ మ్యామ్ పేరు మళ్ళీ మర్చిపోయాను నేను. ఆర్టిస్ట్ సౌందర్య గారు. సౌందర్య. సౌందర్య గారు కాదు, కృతి సురేష్ చేసిన సావిత్రి గారు. సావిత్రి గారు. సారీ, యాక్చువల్లీ నాకు కొన్ని పర్లేదు. తెలియదు. సో దెన్ నేను తన మూవీస్ కూడా చూసాను, పాత మూవీస్ కూడా. దెన్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్ అనమాట. సో వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. అంటే కొన్ని పార్ట్స్లో కొన్ని పర్ఫామ్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ నాకు ఈరోజు ఏడుపు సీన్ ఒకటి ఉంది అనుకోండి, నేను ఎవరికైనా ఇన్స్పిరేషన్ చూడాలి, అరే ఆ మూవీ ఆ రోజు చూసాను కదా, అది చూస్తే అలా చేస్తే బాగుంటుందేమో అని ఆ మూవీ సీన్ని ఒకసారి చూస్తాను అట్లా. సెలెక్టెడ్ స్టోరీస్ మాత్రమే చేస్తున్నాను అన్నారు. కొన్ని వదిలేసినట్లే కదా లెక్క, కొన్ని రిజెక్ట్ చేసినట్లే కదా లెక్క. ఏంటి ఆ రిజెక్షన్ కి గల కారణం ఏంటి? సార్ అంటే నాకు అనిపించినప్పుడు, అంటే అక్కడ స్టోరీకి ఏమీ లేదు, ఇక్కడ డ్రామా ఎక్కువ ఉంది. ఒరిగా హీరోయిన్ చూడడానికి వాళ్ళు అంటే స్టోరీని ఆ వేలో మోడిఫై చేస్తున్నారు. స్టోరీ అనేది ఇక్కడ లేదు, క్యారెక్టర్ అనేది హీరో. యాక్టింగ్ స్కోప్ తక్కువగా ఉంది, స్కిన్ షోకి స్కోప్ ఎక్కువగా ఉంది. ప్లస్ నాకు అంటే ఇక్కడ ఆర్టిస్ట్ ఎలివేట్ అవ్వడు అనిపించినప్పుడు అట్లా అలాంటి క్యారెక్టర్ని నేను అసలు పిక్ చేయను, అలాంటి స్టోరీస్ కానీ అలాంటి ఇది కానీ. వాట్ అబౌట్ తెలుగు ఆడియన్స్ అండ్ వాట్ అబౌట్ టాలీవుడ్ సునాలిజీ? యాక్చువల్లీ సార్ టు బీ ఫ్రాంక్ నేను చెప్పాలంటే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ చాలా అంటే అప్పటి మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మూవీస్ ఏంటంటే ఇక్కడ హీరోయిన్స్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా ప్రెజెంటేషన్ ఇస్తారు. కొన్ని మూవీస్ వదిలేసి అంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీని, అది అంత మోడర్నిజం ఉంది అంటే అది తప్పదు, అది వదిలేసి అంటే ఒక అమ్మాయి, ఒక ప్యూర్ తెలుగు అమ్మాయి ఎలా ఉంటారు కదా, దాన్ని చూపించడం కానీ, లాంగ్వేజ్ కానీ, సాంగ్స్ కానీ, తెలుగు అయినా అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది దాన్ని సాంగ్స్. టు బి ఫ్రాంక్ ఏఆర్ రెహమాన్వి చాలా సాంగ్స్ ఉన్నాయి తెలుగు, అవి చాలా నచ్చుతాయి, ఆ ప్రెజెంటేషన్ అవన్నీ నచ్చుతుంది. సో నా మోటివేషన్ అదే, నేను ఒకరోజు అలా అవ్వాలి అని, అంతే. అలాంటి సాంగ్ నాకు రావాలి, ఆర్ అలా స్క్రీన్ పైన నేను ప్రెజెన్స్ అవ్వాలి, అలా. ఇట్స్ అ ఫ్లో బై ఫ్లో. బికాస్ మీకు ఇందాక నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు దీనికి రావడం, ఆటోమేటిక్గా వచ్చాను ఈ ఫీల్డ్కి నేను. సో ఐమ్ గోయింగ్ విత్ ఎ ఫ్లో, లెస్ ఇండియన్ బట్ టు బి లక్ ఆర్ ఎనీథింగ్ యూ క్యాన్ సే. నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ బయటకి వచ్చాయి, అన్ని ప్రాజెక్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో గుడ్ సో ఫార్. చూద్దాం ఎంతవరకు వెళ్తున్నాను ఏంటో. బట్ నాకు మీరు అడుగుతారు మీరు ఏమనుకుంటారంటే, ఐ వాంట్ దట్ ఓన్లీ ఇన్ మై లైఫ్, దట్ ఈ ఆర్టిస్ట్ వచ్చింది, చేసింది, వెళ్ళింది. నాకు మీ సిగ్నేచర్ ఉండాలి అక్కడ, అంతే, రైట్? కైండ్ ఆఫ్ అనుకోండి, అమ్మాయి వచ్చింది, చేసింది, ఆర్ ఈ అమ్మాయికి ఈ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసి వెళ్తుంది. ఐ వాంట్ దట్ ట్యాగ్ ఓన్లీ, నాట్ అ హీరోయిన్. అది సోనాలి ఈజ్ అ హీరోయిన్, నో, సోనాలి ఈజ్ అ ఆర్టిస్ట్. షీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎనీ పర్ఫార్మెన్స్ లైక్. Good, Sonali. All the best for your best future. Yeah, I'll conclude with 2 questions, Ashmanji. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ మొత్తం మీ ఓన్ ప్లేస్ మన్నపల్లిలోనే ఎక్కువ తీసేశారు. సాధారణంగా అవుట్డోర్ షూటింగ్ అంటే చాలా రిస్క్, చాలా ఫినాన్షియల్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మదనపల్లిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీ సొంత ఊరు కాబట్టి మీ విజయాన్ని, ఆ షూటింగ్ని మదనపల్లికి డెడికేట్ చేద్దాం అనుకున్నారా? ఆల్రెడీ అనౌన్స్ చేసేసాను. డెడికేషన్ అనేది అది వేరే విషయం. అంటే మనము నేను ఫస్ట్ తీయాలనుకున్న స్టోరీ ఇది కాదు యాక్చువల్లీ. ఓకే, అది నెక్స్ట్ స్టోరీ రాబోతుంది. అది సెకండ్ ప్రాజెక్ట్ రాబోతుంది. అది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సో ఇనిషియల్గా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్, అంటే యాక్చువల్గా ట్రూలీ స్పీకింగ్ టు స్టడీ మై సెల్ఫ్ అండ్ టు స్టడీ మూవీ ఎన్విరాన్మెంట్. అదొకటి. ఈ కంఫర్టబిలిటీ అంటే ఇప్పుడు నేను మన ఊర్లో ఉంటే కొంచెం కంఫర్టబిలిటీ ఉంటుంది. ఓకే, అదొక రీజన్. ఇప్పుడు మనం తీసుకున్న స్టోరీ ఎలా అంటే రామసముద్రం నేటివిటీ, ఆ బ్యాక్గ్రౌండ్, మదనపల్లి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న స్టోరీస్ అనమాట. సో అక్కడ నేటివిటీ ఉంటేనే బెటర్ అని అలా ఫిక్స్ అయ్యారు. రైట్. టు ద లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రప్పన్ సబ్ టైటిల్తో రామసముద్రవాసి కదా, టాలీవుడ్కి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? సినిమా చూడమని చెప్తాను. చూసిన తర్వాత బాగా జూలై 10th వరకు వెయిట్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ, జూలై 10. వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా మంచి ప్రయత్నము, చాలా గొప్ప ప్రయత్నము, చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి ట్రైల్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే ఎందరో నటులకి లైఫ్ ఉంటుంది. మీలాగా కష్టపడి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కాస్త కష్టపడ్డా కూడా పైకి వస్తారు. మీలాంటి వాళ్ళు మరింత మంది రావాలని, మీరు ఈ చంద్రప్పన్ సక్సెస్ ద్వారా మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విల్ వెయిట్ ఫర్ జూలై 10th. మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను టికెట్ కొనుక్కొని చూసి మీకు రివ్యూ ఇస్తాను. Thank you so much and all the best for your team. Thank you so much. Thank you, audience. Thank you so much. Please do watch the movie in theaters on July 10th.
థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇది మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.